చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు ఎంపీ గారు ఈయనకి ఏదో డౌట్ ఉందంట, ఒక్కసారి చూడండి. నేను ఇప్పుడు ఏమంటా అంటే నాకు డౌట్ ఏంది ఈ నల్లధనం అన్ని దేశాలలో వీళ్ళకు ఆల్రెడీ బీఆర్ఎస్ స్టాక్స్ ఆడ ఉన్నాయి కాబట్టి ఆమెను కూడా వీళ్ళు ఏమైనా మేనేజ్ చేసి తెలంగాణను రోడ్డు మీదకి లాగాలి, తెలంగాణ ఇబ్బంది పెట్టాలని వీళ్ళకి లోపల ఆమె వెళ్ళిపోతుంది, లండన్ వెళ్ళిపోయింది, కొద్దిగా ఆమె నారాజు ఉందని ఏమన్నా ఇన్ఫర్మేషన్ లోపల ఉన్న కూడా ఇచ్చుంటే వీళ్ళని పంపించి ఆమెకి ఏదైనా డబ్బులు గిబ్బులు మాట్లాడి ఆమెతో స్టేట్మెంట్ ఇప్పించుండొచ్చు. నాకు డౌట్ ఇది. డౌట్ అన్న కిరణ్ కుమార్ రెడ్డి గారి కిరణ్ అన్నకి డౌట్ వచ్చింది. ఏం డౌట్ అంటే మిస్ ఇంగ్లాండ్ హైదరాబాద్ నుంచి వెళ్ళిపోయింది కదా, వెళ్ళిపోయి నన్ను ప్రాస్టిట్యూట్ లాగా చూసారు అక్కడ అని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం మీద, అంటే తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం మీద, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీద ఆమె ఎలిగేషన్స్ చేసింది, దారుణంగా నన్ను ట్రీట్ చేశారు అని చెప్పేసి చేసింది కదా. అయితే కిరణ్ అన్నకి డౌట్ అంట ఏంటంటే బీఆర్ఎస్ వాళ్ళ దగ్గర కుప్పలు తెప్పలుగా డబ్బులు ఉన్నాయి కదా, మరి ఆ డబ్బు ఏమైనా ఆమెకి ఇచ్చి తెలంగాణ మీద కావాలని చెప్పేసి ఈ దుష్ప్రచారం చేయిస్తున్నారేమో అని చెప్పేసి కిరణ్ అన్నకి డౌటు. కాకపోతే ఇక్కడ నాకు కూడా కొన్ని డౌట్లు ఉన్నాయి. ఏంటంటే రేవంత్ రెడ్డి గారు తెలంగాణ సొమ్ముని మొత్తం మూట కట్టుకుని పోయి రాహుల్ గాంధీ గారి ఒళ్ళబోస్తున్నాడేమో అని చెప్పేసి నాకు డౌటు ఏంటంటే రేవంత్ రెడ్డి గారి సోదరులు తెలంగాణ భూమిని ఏడబడితే ఆడ మింగుతున్నారు అని చెప్పేసి నాకు డౌట్ ఏంటంటే తెలంగాణలో ప్రభుత్వ బిల్లులు వసూలు చేసుకోవడానికి 20% లంచం తీసుకుంటున్నారు మంత్రులు, కాంగ్రెస్ పార్టీ మంత్రులు అని చెప్పేసి నాకు కూడా డౌట్ ఏంటంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రభుత్వ భూమిని కబ్జా పెడుతున్నారు, మింగేస్తున్నారు అని చెప్పేసి నాకు కూడా డౌట్. చివరి డౌట్ ఏంటంటే నీకు అంటే కిరణ్ అన్నకి చదువు ఎవరు చెప్పిండా అని చెప్పేసి నాకు డౌట్. ఎందుకంటే డౌట్లు ఎప్పుడు కూడా ఒక ఎంపీగా బయట పెడితే అది దరిద్రంగా ఉంటుంది. ఆధారాలు ఉంటే మాట్లాడాలి. ఎంపీ కాదు, సామాన్యుడు కూడా, నాలాంటి వాడు కూడా ఆధారం ఉంటేనే మాట్లాడాలి. ఆధారం లేకపోతే నాకు డౌట్ అంటే ఓరి అంక సోనియా గాంధీ గారి దగ్గర నుంచి మొదలుకొని కిరణ్ అన్న దాకా నాకు ఇన్ని డౌట్లు ఉన్నాయి. మరి నా డౌట్లు నేను చెప్పనా? ఎప్పుడు కూడా ఒక ఎంపీగా నేనేం మాట్లాడాలి, నేనేం మాట్లాడకూడదు, అధికారం ఉంది, ముందర మీడియా ఉంది అని చెప్పేసి ఏది పడితే అది మాట్లాడితే నవ్విపోతారు. ఒక్కసారి గమనించండి. ఈరోజు అధికారంలో ఉంటే మీ ముందు నవ్వరేమో, అధికారం పోయిన తర్వాత పక్కనే నమ్మి ఊసిపోతారు ప్రజలు. సో ఆ పరిస్థితులు తెచ్చుకోకండి. మీరు ఒక ఎంపీ.